నా పావురమా, బేటు బీటులను ఆశ్రయించు. నా పావురమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈ విషయాలన్నీ ఎవరితో ఆయన పంచుకుంటున్నాడు, ఈ విషయాలన్నీ ఎవరితో ఆయన చెప్తున్నాడు అని ఈ రాత్రి మనము ఆలోచన చేసినట్లయితే, ఇక్కడ ఈ పావురము బండ సందులో ఎగురుతూ ఉంది. ఈ బండను ఇది సమీపించి ఉంది. కాబట్టి ప్రభు అంటున్నాడు, నా పావురమా, నా పావురమా, నా పావురమా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పావురము ఎగరటానికి, వాలటానికి, నివసించటానికి చాలా చెట్లు ఉన్నాయి, చాలా వృక్షాలు ఉన్నాయి. కానీ ఈ పావురము ఆ మిగిలిన పక్షుల వలె ఆ వృక్షాల వైపు వెళ్ళకుండా, ఆ చెట్ల వైపు వెళ్ళకుండా, ఆ లోకము వైపుకు వెళ్ళకోకుండా ఈ బండను ఆశ్రయించింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో గమనించి చూసినట్లయితే ఎవరికి నచ్చినట్లు వారు, ఎవరికి మెచ్చినట్లు వారు శరీరాశలు ప్రకారము, నేత్రాశల ప్రకారము వెళ్ళిపోతూ ఉన్నారు. అలా వెళ్ళగా 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 వాళ్ళు సంతృప్తిగా బ్రతుకుతున్నారా, సంతృప్తిగా వారు జీవిస్తున్నారంటే వారి బ్రతుకులో ఆకలి ఒకవైపు చూస్తే, దాహము ఒకవైపు చూస్తే, తృప్తి లేని జీవితముగా వారు బ్రతుకుతూ ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ పావురము మాత్రం ఈ బండనే ఆశ్రయించింది, ఈ బండనే సమీపించింది. ఈ బండను ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది, ఈ బండను సమీపిస్తే ఏమి జరుగుతుంది అని మనము గమనించి చూసినట్లయితే, ఒక చెట్టు దాని యొక్క ఫలాలు కొందరికి మాత్రమే ఆకలి తీర్చగలవు. కొన్ని రోజులు మాత్రమే దాని కాయలు దొరుకుతాయి. ఇప్పుడు మామిడి కాయలు కావాలి అంటే నాకు దొరకటం చాలా కష్టం అవుతుంది. అంటే వేసవిలో మాత్రమే ఆ కాయలు సీజన్, ఆ తరువాత ఆ చెట్టంతా కూడా ఆకులు మాత్రమే కానీ కాయలు ఉండవు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే ఈ పావురము చేసిన పని ఏమిటంటే, ఈ బండను నేను ఆశ్రయిస్తే ఇక నా జీవితంలో కొదువు అనేది లేకుండా ఉంటుంది అని ఈ పావురము తెలుసుకుంది. అందుకనే ఆత్మదేవుడు ప్రభు అంటున్నాడు, ఈ పావురాన్ని నా పావురమా, నా పావురమా. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమకాండము 17 అధ్యాయము 5, 6 వచనాలను ఈ పూట మనం చదువుకుందాం. నిర్గమకాండము 17 అధ్యాయము 5, 6 వచనాలను మనము చదువుకుందాం. అందుకు యెహోవా
నీవు ఇశ్రాయేలీల పెద్దలలో కొందరిని తీసుకొని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రచేత పట్టుకొని పొమ్ము. ఇదిగో అక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేకి సెలవీయగా. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఇక్కడ ప్రజలు దప్పికతో ఉన్నారు. ఈ దైవజనుడు అంటున్నాడు, అయ్యా ఈ ప్రజలు నీ ప్రజలు, ఈ ప్రజలు నిన్ను వెంబడిస్తున్నారు, ఈ ప్రజలు నిన్ను సమీపించారు, ఈ ప్రజలు నిన్ను ఆశిస్తున్నారు, ఈ ప్రజలు నీ మీద ఆధారపడి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎవరైతే ఈ పూట నా ప్రభువు మీద ఆధారపడి ఉన్నారో, ఎవరైతే నా ప్రభువుని వెంబడిస్తున్నారో వారు దాహముగా ఉంటే నా ప్రభువు చూడలేడు, వారి ఆకలితో ఉంటే నా ప్రభువు చూడలేడు, వారు అవసరముతో ఉంటే నా ప్రభువు ఆగలేడు, వారు చెప్పులు లేకుండా ఉంటే నా ప్రభువు చూడలేడు, వాళ్ళు వస్త్రాలు పాతగిలితే నా ప్రభువు ఒప్పుకోడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ లక్షల మంది ప్రజలు కూడా దైవజనుని మాటను నమ్మారు. ఈ లక్షల మంది ప్రజలు కూడా ప్రభువు మమ్మల్ని పోషించగలడు, ప్రభువు మా ఆకలి తీర్చగలడు, ప్రభువు మా దాహం తీర్చగలడు, ఆ ప్రభువే పాలు తేనెలు ప్రవహించు దేశములోనికి మమ్మల్ని పంపగలడు అని వారి బానిసత్వాన్ని విడిచిపెట్టి వారి బానిస బ్రతుకును వదిలిపెట్టి వచ్చేసారు. అయితే ఇప్పుడు ప్రజలకు కనుచూపు మేరలో ఎక్కడ ఏమి లేదు, అంత ఎడారి అరణ్యం. ఈ ప్రజలకు దాహమైంది. ఈ ప్రజలు దాహమైతే మోషే అడుగుతున్నాడు, అయ్యా ప్రజలు దాహముతో ఉన్నారు, నీ ప్రజలు దాహముతో ఉండటము నీ చిత్తము కాదు, నీ ప్రజలు అవసరముతో ఉండటం నీ చిత్తము కాదు. ఈరోజు ఎవరైతే దాహముతో ఉన్నారో, ఎవరైతే అక్కరలతో ఉన్నారో, ఎవరైతే అవసరములతో ఉన్నారో ఆ విధముగా మీరు అక్కరలో ఉండుట, అవసరములో ఉండుట నా ప్రభు చిత్తము కాదు. దేవునికి స్తోత్రం. నా ప్రభు ఆశ మీ జీవితములో మీరు దప్పిక చేత ఉండటం ప్రభు చిత్తము కాదు. మీ దప్పిక తీర్చబడును గాక, మీ ఆకలి తీర్చబడును గాక, మీ అవసరము తీర్చబడును గాక. అయితే మోషేతో చెప్తున్నాడు, నీవు బండ దగ్గరకు రావాలి. దేవునికి స్తోత్రం. ఇంతవరకు చెట్ల నీడను ఉన్నావేమో, ముండ్ల చెట్ల నీడను ఉన్నావేమో, లేకపోతే కొంతసేపు నీకు నీడనిచ్చి ఆ తర్వాత వాడిపోయే చెట్ల నీడలో నీవు బ్రతుకుందేమో. లేదు, ఈ బండను నీవు సమీపించినట్లయితే ఈ బండ నీ దాహము తీర్చుచున్నది. దేవునికి స్తోత్రం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి ఈ బండను సమీపించి ఈ బండ దగ్గర ఉండవలసిన వ్యక్తి ఒక చెట్టు నీడకు వెళ్ళాడు. ఆ చెట్టు నీడ చల్లగా ఆ వ్యక్తికి అనిపించింది. అయితే ప్రార్థించవలసిన వ్యక్తి, ప్రభువుని స్తుతించవలసిన వ్యక్తి, ప్రభువుని ప్రకటించవలసిన వ్యక్తి, ప్రభువుని ఘనపరచవలసిన వ్యక్తి
అక్కడ నిద్రపోయాడు అని చరిత్ర చెప్తుంది. ఈరోజు కూడా చాలా కుటుంబాలలో స్తుతి ఆరాధన లేదు, కృతజ్ఞతాస్తుతి లేదు, ప్రార్థన లేదు, వాక్యము లేదు, సహవాసము లేదు, భక్తి లేదు. మరి ఏముందంటే నిద్ర, మగత, సోమరితనము. నా ప్రభు ఒక పురుగును పంపాడు. పురుగును పంపి దాని వేరు కొట్టేసింది. కొట్టేసరికి వాడిపోయింది, ఎండొచ్చేసింది, లేచిపోయాడు. అలాంటి వాడిపోయే నీడలో నువ్వు నిలిచి ఉన్నావే. ప్రస్తుతానికి నీడ దొరికిందని, కూడు దొరికిందని ఆగిపోయావా? లేక నీ జీవితంలో ఈ బండును సమీపించి ప్రభువుని స్తుతించి, ప్రభువుని వెంబడించి, ప్రభువుని ఘనపరిచే అనుభవాలలో నీ బ్రతుకుందా? ఒక్కసారి ఆగి ఆలోచించవలసిన అవసరము ఎంతైనా నీ జీవితంలో ఈ పూట ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ తల్లి, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ ప్రజలు ఈ బండును సమీపించినప్పుడు ఈ బండలో నుండి నా దేవుడు ఆమేన్ వారి దాహము తీర్చాడు, వారి ఆకలి తీర్చాడు, వారికి కృపను సమృద్ధిగా అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. వెంబడించిన బండవు కొండల వైపు నా కన్నులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. నీవు నాకుండగా నీవే నా అండగా. హల్లెలూయా. కాబట్టి ఈ పూట నీ జీవితంలో నా ప్రభువుని సమీపించినట్లయితే నా ప్రభు నీ దాహము తీరుస్తాడు, నీ ఆకలి తీరుస్తాడు, నీ అవసరమును కూడా ఆయన తీర్చగలడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఆ బండను సమీపించాలి. ఎందుకనంటే ఈ బండ దాహము తీర్చే బండ, ఆకలి తీర్చే బండ, అవసరమును తీర్చే బండ. రెండవది ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ పావురము ఇదే బండను సమీపించి ఉందంటే ఈ బండలో రక్షణ ఉన్నది. ఆమేన్. ఏమున్నది? రక్షణ ఉన్నది, కాపుదల ఉన్నది. ఈ బండను ఎవరైతే సమీపిస్తారో
ఈ బండలో ఎవరైతే నివసిస్తారో వారిని శత్రువు ముట్టలేడు, శత్రువు తాకలేడు. చెప్పాలి, శత్రువు ముట్టలేడు, శత్రువు తాకలేడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. న్యాయాధిపతుల గ్రంథము 15 అధ్యాయము 5 అధ్యాయము 8 వాక్యం. న్యాయాధిపతుల గ్రంథము 5 అధ్యాయము 8 వాక్యాన్ని చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 15 అధ్యాయము 8 వాక్యం. అటు పిమ్మట వెళ్ళి యాతాము బండ సందులో నివసించెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో యుద్ధము చేసి అలసిపోయి సొమ్మసిల్లిపోయాడు. ఓపిక లేదు, శక్తి లేదు, బలహీనుడైపోయాడు. ఈ వ్యక్తి రెస్ట్ తీసుకోవాలి, కోలుకోవాలి. ఎటు చూసిన శ్రమలు, ఎటు చూసిన శత్రు భయం, ప్రాణ భయం, ప్రాణహాని ఉందని ఆ వ్యక్తికి అర్థమైపోయింది. అయితే ఆ వ్యక్తికి తెలుసు, యాతాము బండ సందులోనికి నేను వెళ్ళిపోతే ఆ సందులోనికి, ఆ బండ సందులోనికి నన్ను హతము చేసే శత్రువు రాలేడు, నాకు హాని కలిగించే శత్రువు అక్కడ లేడు, అందులోనికి రాలేడు. ఎందుకనంటే ఆ యొక్క బండ చుట్టూరు కూడా పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలకు పాడే దేవదూతలు ఉంటారు. అక్కడ ప్రార్థించేవారు ఉంటారు, ప్రభువుని స్తుతించేవారు ఉంటారు, ఉపవసించేవారు ఉంటారు, కన్నీరు కార్చి ప్రార్థించేవారు ఉంటారు. ఆ కాపుదలలో నేనుంటా, ఆ సహవాసము చాలా గొప్పది అని యాతాము బండ సందులోనికి ఆ వ్యక్తి వచ్చేస్తే ఇప్పుడు శత్రువు బ్రతికిన దినాలన్నీ కూడా ఈ యొక్క వ్యక్తిని శత్రువు ఏం చేయలేడు. ఎందుకనంటే ఈ వ్యక్తి రక్షణ ఉన్న స్థలములో ఉన్నాడు, బండ సందులో ఉన్నాడు. అంటే ఇప్పుడు శత్రువు ఎలా ప్లాన్ చేశాడంటే, నేను పిలిస్తే వాడు రాడు, వాడికి అక్కడ సహవాసం పెరిగిపోతుంది, ఆత్మీయత పెరిగిపోతుంది, పరిశుద్ధత పెరిగిపోతుంది, పరలోక రాజ్యానికి సిద్ధపడుతున్నాడు, ప్రభువుకి సమీపస్తుడైపోతున్నాడు. ఆ యొక్క పరిశుద్ధతలో ఆ వ్యక్తి ముదిరిపోతూ ఉన్నాడు. వాడిని ఎట్లయినా బయటికి తేవాలి అని శత్రువు ఏం చేశాడంటే, ఇతని బంధువుల దగ్గరకు, ఇతని స్నేహితుల దగ్గరకు, ఇతని స్వకీల దగ్గరకు వెళ్ళి వాళ్ళతో చెప్తున్నారు, ఇదిగో ఫలాని వాడిని కాళ్ళు చేతులు కట్టి మాకు అప్పగించండి అని. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శాంసనుకున్న స్వకీయులు ఎలాంటి వారంటే, శాంసనుకున్న నానుకున్న వారందరూ ఎలాంటి వాళ్ళంటే, వాళ్ళు ఒక పూట కూటి కొరకు ఏం చేయమని చేస్తారు. ఒక పూట కూటి కొరకు ఏదైనా చేయటానికి వెనకంచి వేయరు. అయ్యో, వాడు చూస్తే ఆత్మ సంబంధముగా పెరుగుతున్నాడే, వాడు చూస్తే ఆత్మ సంబంధముగా ఎదుగుతున్నాడే,
ఒకప్పుడు వాడి జీవితము చిన్న భిన్నమైపోయింది. ఒకప్పుడు లోకములో బ్రతికాడు వాడు. ఒకప్పుడు మూర్ఖుల సహవాసముతో ఉన్నాడు. ఒకప్పుడు త్రాగుబోతుగా తిరిగాడు. ఒకప్పుడు జోజగానిగా తిరిగాడు. ఒకప్పుడు హానికరునిగా తిరిగాడు. ఇప్పుడు యాతాము బండ సందులో సురక్షితముగా క్షేమముగా ఉన్నాడే, అలా ఉండిద్దాములే అని కాకుండా వీళ్ళందరూ వెళ్ళి శాంసోనా బయటికి రారా, శాంసోనా బయటికి రారా అని పిలుస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు ఆత్మ సంబంధముగా ఎదుగుతున్నా. ఆత్మ సంబంధముగా ఎదుగుతున్న నీ జీవితంలో దుష్టుడైన సాతాను అరవలేక, ఆ సహవాసములో నిన్ను ఉండనీయక, ఆత్మీయతలో నిన్ను ఎదగనీయకోకుండా, నా అనుకున్న వారే నిన్ను నీ ఆత్మీయ స్థితిలో నుంచి వెనుకకు లాగుతున్నారు. నా ప్రభు నీతో చెప్తున్నాడు, యాతాము బండ సందులో నువ్వు ఎగిరితే, అక్కడ నివసిస్తే, అక్కడ ఉంటే నీకు శుభము, నీకు లాభము, నీకు క్షేమము. నీ స్నేహితుడే పిలిచాడని, నీ స్వకీయుడే పిలిచాడని, నీ రక్త సంబంధే పిలిచాడని ఈ సహవాసాన్ని విడిచి వెళితే, ఈ యాతాము బండ సందులో ఉండవలసిన నీవు వదిలి వెళితే, సహవాసాన్ని విడిచి వెళితే, ఈ ప్రార్థనలో నుంచి వెళితే, ఈ కాపుదల నుంచి వెళితే నీ బ్రతుకేమైపోద్దో చూసుకో. దేవునికి స్తోత్రం. పిలిచిన వాడే నీ కాళ్ళు కడతాడు, పిలిచిన వాడే నీ చేతులు కడతాడు, పిలిచిన వాడే నిన్ను వెలకట్టి నిన్ను అమ్ముకుంటాడు. ఆ విషయాన్ని నువ్వు గమనించాలి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. వాడి స్వార్థాన్ని బట్టి నిన్ను ఆత్మీయ స్థితిలో ఎదగనీకోకుండా, నిన్నింకా బాప్తిసం పొందుకోకుండా, నువ్వింకా ఆత్మానుసరముగా నడవకోకుండా, ఇంకా నువ్వు అభిషేకం పొందుకోకుండా, నువ్వింకా పరిశుద్ధాత్మలో నింపబడకుండా వాడు అడ్డుపడుతున్నాడన్న విషయాన్ని గ్రహించి వాడిని నువ్వు దూరపరుచుకొని యాతాము బండ సందులో నువ్వు నివసించినట్లయితే నువ్వు వర్ధిల్లుతావు. ఈ పావురము బ్రతుకులో నేను ఈ బండను విడిచేది లేదు, ఈ బండను వదిలేది లేదు, ఈ బండ సందులోనే నేను ఎగురుతాను. దేవునికి స్తోత్రం. ఈ బండ సందులోనే నేను ఎగురుతాను. ఇక లోక సంబంధమైన వాటి వైపు చూడక, వాటితో ఇక నేను సహవాసం చేయక, ఈ సందులో నుంచి నేను ఎగిరితే ఎక్కడికంటే వెళ్ళేది పరలోక రాజ్యమే. దేవునికి స్తోత్రం. ఇక ఇటువైపు నేను పోయేది లేదంటున్నది. అందుకే నా ప్రభు అంటున్నాడు, నా పావురమా. ఏమంటున్నాడు? నా పావురమా. ఈరోజు నిన్ను నా ప్రభు ఆ విధముగా పిలవాలంటే ఈ పావురపు యొక్క లక్షణాలు నీ బ్రతుకులు అసలు ఉన్నాయా? దేవునికి స్తోత్రం. లేకపోతే నీ బ్రతుకంత కాకి బ్రతుకుగానే ఉందా? ఒకరోజు కాకి కూడా ఆశ కలిగింది. దేనికి ఆశ కలిగింది? కాకి కూడా ఆశ కలిగింది. ఎందుకనంటే ఈ పావురాల మధ్యలోనికి రావాలి. డైరెక్ట్గా కాకి పావురాల మధ్యలోనికి వచ్చేస్తే ఈ పావురాలన్నీ భయపడిపోతాయి, రానివేమో అని భయపడి వంట చేసి పొయ్యి ఆరిపి వెళ్ళిపోతే ఆ పొయ్యిలో దూరేసేసి ఆ బూడిదంతా రాసేసుకుని వచ్చేసి అది నాకు ఆత్మ ఉంది, నేనే ఎగురుతాను, నాకు స్తోత్రం వచ్చు, నాకు ప్రార్థన వచ్చు అని పూసుకొని ఈ పావురాల మధ్యలో తిరుగుతూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలేరా, అది చూడటానికి పావురము కలర్ ఉండొచ్చు,
దాని స్వభావము కాకి స్వభావమే, దాని బుద్ధి కాకి బుద్ధే, దాని ముక్కు కాకి ముక్కే, దాని బ్రతుకు కాకి బ్రతుకే. ఈరోజు నీ జీవితంలో, సహవాసములో చేరిన నీ జీవితంలో కాకి బుద్ధి అలాగే ఉందా? దాని స్వభావము అలాగే ఉందా? దాని ఆలోచన అలాగే ఉందా? దాని అలవాట్లు అలాగే ఉన్నావా? లేకపోతే యేసు రక్తము చేత కడగబడిన నీవు నీ జీవితంలో మార్పు వచ్చిందా? ఈ బండ సందుకి రాకముందు నువ్వెవరివై ఉండొచ్చు? ఏ జాతికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఏ మతానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఏ కులానికి చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు, ఏ అలవాట్లకు చెందిన వ్యక్తి అయి ఉండొచ్చు. యేసు రక్తము చేత కడగబడి ముంచట బాప్తిసం పొందిన తరువాత నీ అలవాట్లన్నీ మార్చబడాలి, నీ బుద్ధి మార్చబడాలి, నీ తీరు మార్చబడాలి. ఇక్కడ పావురపు స్వభావము కలిగి ఈ బండ సందులో ఎగరాలి. దేవునికి స్తోత్రం. అలా బాప్తిసం పొందటం నాకు ఇష్టం లేదండి, అలా మారు మనసు పొందటం నాకు ఇష్టం లేదండి, అలా పాత జీవితాన్ని విడిచిపెట్టడం నాకు ఇష్టం లేదంటే మరి ఎట్లా వస్తావు ఇక్కడికంటే, అదే ఉందండి, వంట చేసి పోయారు వెళ్ళిపోతారా, ఆ బూడిదలో దూరేది డొల్లేది, ఇక వచ్చేసేసి నాకు కూడా నేను కూడా తెలిపి అన్నట్లు తిరిగేది. వర్షాకాలం వస్తుంది జాగ్రత్త, వర్షం పడుతుంది జాగ్రత్త. ఈ వర్షం పడితే ఆ బూడిదంతా క్షణములు ఏమైపోద్ది? కడగబడిపోతుంది, కారిపోతుంది, నీ బ్రతుకు పట్టుబయలైపోతుంది. ఆ విధముగా కాక నీవు యేసు రక్తము చేత కడగబడితే నీ బ్రతుకులో నీకు ప్రయోజనం ఉంటుంది. అందుకే ఈ పావురము ఈ బండ సందులోనే ఎగురుతుంది. ఎవరు పిలిచినా పోవట్లేదు, ఎవరు రమ్మన్నా పోవట్లేదు. ఎంతమందో పిలిచేవారు. ఒక అక్క ఉంది, నాకు తెలిసిన అక్క. అక్కకి బంధువులు ఉన్నారు. ఆ బంధువులు ఎప్పుడు పిలుస్తారంటే ప్రాముఖ్యముగా ఆదివారమే పిలుస్తారు. అక్క, నువ్వు మా ఇంటికి తప్పనిసరిగా రావాలి, నువ్వే మా ఇంటిలో పెత్తనం చేయాలి, ఆ పరీక్షణ అంతా నీ చేతిలో మీద జరగాలి. అక్క ఆదివారం పొద్దుటి వెళ్ళిపోద్ది, మళ్ళా ఆదివారం సాయంత్రానికి వచ్చేస్తుంది. అక్క ఎక్కడికి వెళ్ళావు అంటే, అన్న బంధువులు పిలిచారు వెళ్ళాను అంటుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు శాంసన ఎవరు పిలిచారు అంటే, మావారే పిలిచారు. ఎవరు పిలిచారు? ఆ బండు సందులో నుంచి బయటికి రమ్మని ఎవరు పిలిచారు? శత్రువు పిలవలేదు, పరాయి వ్యక్తులు పిలవలేదు, ఎక్కడ వ్యక్తులు పిలవలేదు, స్వకీయులే బయటకు రమ్మని పిలుస్తున్నారు. పిలుస్తూ ఉండగానే ఆ శాంసన్ అలాగా మా వాళ్ళే పిలిచారని. ఎవరు పిలిచారని? మా వాళ్ళే పిలిచారు, మాకు దగ్గర వాళ్ళే పిలిచారని వెళ్ళేసరికి వాళ్ళు కాళ్ళు కట్టారు, చేతులు కట్టారు. ఈ కాళ్ళు కట్టి ఈ చేతులు కట్టి వెలకట్టి శత్రువుకి అమ్మేసుకున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితము ఆ విధముగా మారకముందే నువ్వు యేసు రక్తము చేత కడగబడిన నీవు, ముంచట బాప్తిసం పొందిన నీవు సహవాసానికి దూరము కాకుండా, ప్రార్థనకు దూరము కాకుండా, సంఘమునకు దూరము కాకుండా ఆ యాతాను బండ సందులో నివసించే అనుభవము నీ జీవితంలో ఉంటే అది నీకు శుభము కలగ చేస్తుంది, అది నీకు క్షేమం కలగ చేస్తుంది. అందుకే ఈ పావురం అంటుంది, నేను ఈ సందులోనే ఎగురుతాను. దేవునికి స్తోత్రం. ఎవడు పిలిచినా పోయేది లేదు, ఎవడు పిలిచినా పోయేది లేదు. ఈ సందులోనే
నేను ఉంటాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ పావురము ఎక్కడ ఎగురుద్దంటే బండ సందులో ఎగురుతుంది. యెహెజ్కేలు గ్రంథము 22 అధ్యాయము 30 వాక్యాన్ని మనము చదువుకుందాం. యెహెజ్కేలు ప్రవచన గ్రంథం 22 అధ్యాయము 30 వాక్యాన్ని చదువుకుందాం. పేజీ నెంబరు 705. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారములు దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగిన వాడు ఎవడని. దేవునికి స్తోత్రం. ఈ బద్దలైన బండ సందులో నిలిచేవారు కావాలి నాకు. ఆడెవడో పిలిచాడని పోయేవాడు కాదు, లేకపోతే వీడు రమ్మన్నాడని పోయేవాడు కాదు, ఇన్విటేషన్ వచ్చిందని పరుగెత్తుకుని పోయేవాళ్ళు కాదు, నిలిచేవారు కావాలి. ఈ వ్యక్తి నివసించాలని ఫిక్స్ అయ్యాడు, నివసించాలనే వచ్చాడు. నివసిస్తుండగానే వాడు పిలిచాడు, విడిపోయాడు. వాడు ఎందుకు పిలుస్తున్నాడు? నా క్షేమం కోసమా, వాడి లాభం కోసమా అని ఇంకితం జ్ఞానం వీడికి లేదు. వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఒక ఉరిలో చిక్కినట్లు, ఒక వలలో చిక్కినట్లు శత్రువు చేతికి చిక్కిపోయాడు. అయితే ఈ పూట దేవుని వాక్యం అంటుంది, ఆ సందులో నిలిచేవారు కావాలి. చాలా కష్టం ఆ సందు, చాలా కష్టం ఆ సందు. ఎందుకనంటే ఆ సందుగా ఉంటుంది. ఇటువైపు ఆ బద్దలైన ఆ రాయి తగులుతుంది, గరుకుగా ఉంటుంది. ఇటువైపు ఈ బద్దలైన రాయి తగులుతుంది. ఇది గరుకు రాయి గుచ్చుకుంటే చర్మమే ఊడిపోతుంది. ఆ బండ ఎందుకు పగిలింది? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ సందు ఎలా వచ్చింది? ఆకాశానికి భూమికు మధ్యలో 6 గంటల సేపు వేలాడుతూ ఉన్న సమయంలో ఒక వ్యక్తి బళ్ళెము తీసుకొని, అది చాలా పొదునైనది, చాలా పెద్ద బళ్ళెము, ఆ బండయున్న క్రీస్తుని ఆ ప్రక్కటగా ఆ యొక్క డొగ్గలో పెట్టి అలా పొడిచేసరికి ఆ డొగ్గ, ఆ బండ పగిలిపోయింది. దేవునికి స్తోత్రం. పగిలిపోయింది. ఆ సందులో, ఆ బండ సందులో నిలిచేవారు కావాలి. అందరూ అక్కడ నిలవలేరు, అందరూ అక్కడ ఉండలేరు. అక్కడ ఉన్న వారికి లబ్ధి దొరకట్లేదు. కారణం ఎందుకని అక్కడ బండ పగిలింది? ఎందుకని ఆ ప్రక్కన ఆ వ్యక్తి పొడిచాడు. వీపు మీద కొట్టారు. ఎక్కడ కొట్టారు? నాగడు చాళ్ళ వల్లే దున్నపడింది. అది చాలదా? ఆయన అరిచేతులలో పెట్టి కొట్టారు. అది సరిపోదా? అరికాళ్ళలో పెట్టి కొట్టారు. అది సరిపోదా? ఎందుకని ఇక్కడ ఆయన శరీరం బద్దలవలసి వచ్చిందంటే
నిన్ను ఆయన శరీరముగా ఏకపరుచుకోవటానికి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డరా, రాజమండ్రి దగ్గర కడిమి అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరి వారి ఉపాధి ఏమిటంటే మొక్కలను అంటుగట్టే పని. ఏ పని? మొక్కలను అంటుకట్టే పని వారి పని. వారు ప్రపంచం అంతా వెళ్ళి అదే ఊరు మొక్కలు అమ్ముతారు. మీరు ఎక్కడైనా వెళ్ళి మొక్క కొనేటప్పుడు అడగండి, ఇది ఎక్కడదంటే రాజమండ్రి అంటారు. అది రాజమండ్రి ఎక్కడ? కడియం అంటారు. ఆ మొక్కకు ఒక మెరుగైన మొక్క దాన్ని ప్రక్కన ఆ షాకుతో, ఆ కత్తితో చెక్కుతారు. ఇది మేలు జాతి కాని మొక్క మేలు జాతి గల దానిగా మార్చబడాలంటే దీనిని చెక్కుతారు. దాన్ని చెక్తారు, దీనిని చెక్తారు. ఆ రెండిటిని అటాచ్ చేసేసి టేప్ వేసేస్తారు. దేవునికి స్తోత్రం. ఏం చేస్తారు? రెండిటిని అటాచ్ చేసేసి టేపు వేసేస్తారు. ఆ తరువాత ఆ మేలు జాతి చెట్టు స్వభావాలు, లక్షణాలన్నీ కూడా దీనికి వచ్చేసినాయి. ఎలా అంటే అది చెక్కబడింది, ఇది చెక్కబడింది. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపడ్డారు. ఈరోజు ఆ బండ సందులో ఎవరైతే ఆ శ్రమలు అనుభవిస్తారో, ఎవరైతే ఆ శ్రమలు సహిస్తారో, ఎవరైతే ఆ శ్రమలో నిలుస్తారో, ఎవరైతే ఆ శ్రమను ఆశిస్తారో వారి జీవితంలో 100కి 100% శ్రేష్టమైన ఆశీర్వాదాలు వారు అనుభవించగలుగుతారు. దేవునికి స్తోత్రం. శ్రమల పాలైతి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి సొమ్మసిల్లితి సిలువకు నే చేరితి శ్రీకరుడానా సిలువను మోసి శ్రీకరుడానా సిలువను మోసి ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే అయ్యా ఆదరణే చూపినావే నూతన బలమిచ్చినావే యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఇక్కడ దేశము రక్షించబడాలంటే, మనమున్న సమాజము రక్షించబడాలంటే, మన వారందరూ రక్షించబడాలంటే మనము శ్రమ పడాలి. ఈ పరిచర్యలో ఎన్ని శ్రమలు వచ్చినా, ఈ ఆత్మీయ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలు నీకు మేలే చేస్తుంది. ఆ శ్రమల వల్ల నీకు క్షేమమే కలుగుతుంది. ఆ శ్రమల వల్ల నీకు లాభమే కలుగుతుంది. ఆ శ్రమల వల్ల నీకు శుభమే కలుగుతుంది. ఆయన సిలువ మీద శ్రమ పడ్డాడు. నీవు ఈ పూట ఈ సమాజములో నా ప్రభు కొరకు శ్రమ పడాలన్న ఆశ కలిగిన వ్యక్తివైతే, నా ప్రభు కొరకు శ్రమ పడాలన్న కోరిక కలిగిన వ్యక్తివైతే, నీ జీవితంలో ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని నా దేవుడు అనుగ్రహించాలని ఆశపడుతూ ఉన్న రాత్రి ఈ రాత్రి, ఇదిగో నీ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా ఆ శ్రమలు నిన్ను ఏమీ చేయలేవు. అయితే నా ప్రభు అంటున్నాడు,
ఆ శ్రమలలో నిలిచేవారు కావాలి, ఆ బండ సందులో నిలిచేవారు కావాలి. ఇదిగో ఎన్ని శ్రమలు నన్ను వెంటాడినా, ఎన్ని ఆర్థిక పరిస్థితులు నన్ను వెంటాడినా, ఎంత అవమానములు నన్ను వెంటాడినా, ఎలాంటి కీడులు నన్ను వెంటాడినా నేను నిలుస్తాను ఆ సందులో అని ఎవరైతే నిలుస్తారో వారు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. నా ప్రభు అంటున్నాడు, నా పావురమా, నా పావురమా. ఆయన చూశాడు, ఆకాశము నుంచి ఆ బండ వైపు ఆయన చూశాడు. ఆ బండ సందు వైపు ఆయన చూస్తే ఆ పావురము ఆ బండ సందులోనే ఎగురుతుంది. ఆ బండ సందులోనే దాని శక్తి కొలది, ఆ బండ సందులోనే దాని బలము కొలది అది ఎగురుతుంది. చూశాడు, ఎన్ని శ్రమలే వచ్చినా, అవమానాలే వచ్చినా, నిందలే వచ్చినా ఇది బండను విడిచిపెట్టలేదు కనుక. అవును ప్రభు, అది బండను విడిచిపెట్టలేదు. ఆ బండ సందుల్లో నుంచి అది దాటిపోలేదు. అదిగో అటువైపు లోకాశలు, శరీరాశలు, నేత్రాశలు, తోటి పక్షులన్నీ కోలాహలము చేస్తున్నాయి, పచ్చని చెట్ల మీద ఎగురుతూ ఉన్నాయి. ఈ పావురము ఆ విధముగా ఆశ లేకుండా, ఆ విధమైన కోరిక దానిలో పుట్టకుండా, నా బ్రతుకు దినములన్నీయో, నా జీవిత దినములన్నీయో ఈ సందులోనే గడిపేదను, ఈ సందులోనే నడిచెదను, ఈ సందులోనే ఉండేదను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ యజమానుడు ఏం చేశాడంటే ఒక దాన్ని పంపించాడు. పెట్టి 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 మేపి 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 ఒక దాన్ని పంపించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘములోనికి వస్తే ఎవరైనా, ఈరోజు సంఘములో ఏముందంటే, సంఘములో తినగలిగినంత తిండి ఉంది. ఎటు పోయినా ఎక్కడికి పోయినా ఈ పూట చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, తింది 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 మేపాడు 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 మేపి తిని 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 ఒక రోజున పంపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలేరా, దాని గురించి చరిత్ర ఏమిటంటే, చూచి 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 లోక రుసి వాడ మరిచిపోయును కాకి. అదే మర్చిపోయింది, ఆ వాడనే ఏమైపోయింది, అది మరిచిపోయింది. ఎందుకనంటే లోకము అంత రుచిగా ఉంది దానికి. ఈరోజు సంఘములో రుచి లేదు, సహవాసములో రుచి లేదు, పరిశుద్ధతలో రుచి లేదు, ప్రభువుని స్తుతించట్లో రుచి లేదు. మరి ఎక్కడ అంటే లోకములో ఉంది రుచి. ఎక్కడుంది? లోకములో ఉంది రుచి. ఆ రుచిలో పడి సహవాసాన్నే మర్చిపోయి, ఆ రుచిలో పడి సంఘమునే మర్చిపోయిన వారు నేటి దినాన అనేక మంది కనిపిస్తున్నారు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రుచి చూసి తిని, రుచి చూసి తిని, రుచి చూసి తిని, ఇక కొందరు రుచి దొరికితే వదిలిపెట్టరు, రుచి దొరికితే వదిలిపెట్టరు. ఇక ఇది తిని తిని తిని, ఎందుకనంటే సంఘములో ఆ తిండి లేదు, ఇక్కడ అది తినే తిండి ఇక్కడ లేదు. ఇక్కడ ఎంతసేపు ఆరోగ్యవంతమైనదే ఉన్నాయి. ఏమున్నాయి? ఆరోగ్యవంతమైనది ఉంది. అయితే అది తిని 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 ఇక కంట్రోల్ లేదు. దానికి కడుపు లావ్ అయిపోయింది. దానికి ఇంకిత జ్ఞానము లేదు. నేను ఎక్కడున్నాను, నా పాదములు ఎక్కడున్నాయి,
పరిశుద్ధ స్థలములో ఉండవలసిన పాదాలు పాపములో ఉన్నాయా? నాకు కూడి దొరికితే సరిపోయిందా? నీడ దొరికితే సరిపోయిందా? తిండి దొరికితే సరిపోయిందా? నా పాదాలు ఎక్కడున్నాయి అన్న జ్ఞానము లేకుండా జిగటగలిగిన దొంగ ఊబిలో నా పాదాలు ఉన్నాయని అది గ్రహించనందున, ప్రియ సహోదరి, ఏ స్థలములో ఉండి వాక్యాన్ని వింటున్నా, ప్రియ సహోదరుడా, ఏ పరిస్థితుల్లో ఉండి వాక్యాన్ని వింటున్నా, నువ్వు గ్రహిస్తున్నావా నీ పాదాలు ఎక్కడున్నాయో? నోటికి రుచిగా ఉండొచ్చు, నీ కంటికి ఇంపుగా కనిపించవచ్చు, కానీ నీ పాదాలు పరిశుద్ధ మందిరములో ఉన్నాయా, లేకపోతే జిగట కలిగిన దొంగ ఊబిలో నీ పాదములు ఉన్నాయా? దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఈ వాడులో అది చాలా దినాలు బ్రతికింది. దాదాపు సుమారు ఒక 40 దినాలు బ్రతికింది. ఇది బ్రతికినంత కాలము ఇక్కడ నా ప్రియ దేవుని బిడ్డలారా, నోటికి రుచి తక్కువ ఉండొచ్చు, కానీ దాని పాదములు పరిశుద్ధ మందిరములోనే ఉన్నాయి. ఆమేన్. ఆరోగ్యవంతమైన తిండి తింటుంది, పరిశుద్ధ స్థలములో దాని పాదాలు ఉన్నాయి. ఇప్పుడు లోకములో పడి, పాపములో పడి, అక్రమములో పడి జిగట కలిగిన దొంగ ఊబిలో దాని పాదాలు పడిపోయాయి. తిని 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 ఇక వెళ్దాములే అనుకుంది. ఇంకా వెళ్దాములే, ఆఖరి వారమైన వెళదాంలే, చివరి వారమైన వెళదాంలే, ఆఖరి రోజు అయినా వెళదాంలే, లేకపోతే ఆఖరి ప్రార్థనకైనా అందుకుంటాములే, ఆఖరి ప్రార్థన అయిపోతే మళ్ళీ అక్కడ భోజనం దొరుకుతుందని వెళదామని ప్రయత్నించేసరికి దీని కాళ్ళు ఆ పశువు యొక్క కళేభారములో పూర్తిగా దిగిపోయాయి. ఇక ఎగరలేక ఆ యొక్క వరదలో, ఆ యొక్క ఫ్లోలో అది అలాగా ఆ పశువులతో పాటు ఇది కూడా కుళ్ళిపోయింది. నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నోటికి రుచి దొరికిందని, కంటికి ఇంపు దొరికిందని నీవు పరిశుద్ధ స్థలములో ఉండవలసిన నీ పాదాలు పాపములో, అక్రమములో, లోకములో, ఆ జిగట కలిగిన దొంగ ఊబిలో దిగిపోతున్నాయా, లేక పరిశుద్ధ స్థలములో నీ పాదాలు నిలిచి ఉన్నాయో? ఒక్కసారి నువ్వు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అదే సమయములో నా ప్రభువే ఈ పావురాన్ని పంపించాడు. వాడ యజమానుడే ఈ పావురాన్ని పంపించాడు. ఎల్లు, ఇది ఆ లోకములోనికి వెళ్ళేసరికి ఇటు చూసిన అరికాలు మోపటానికి ఏం లేదు, దీనికి స్థలము లేదు. యేసుక్రీస్తు ప్రభువారిని ఒక ఇంటికి తీసుకొచ్చారు. ఒక ఇంటికి తీసుకొస్తే ప్రియ దేవుని బిడ్డలారు, ఏదో జరుగుద్ది అనుకున్నారు, కానీ ఆ కొంపలో ఏమీ జరగల. యేసయ్య ఇచ్చాడు, ఏమీ జరగల. ఏంటి ప్రభు, నీ వస్తే ఏదో జరగాలి కదా, మరి ఏమి జరగలేదు. ఏడ్చేవాడు ఏడుస్తున్నాడయ్యా, చచ్చిన బిడ్డ అట చచ్చినట్టు ఉందయ్యా, అయ్యా మరి ఈ బిడ్డ లేపాలి, వాళ్ళు ఏడు పాపాలయ్యా, అయ్యా నువ్వు చెయ్యాలి కదా అంటే, నా ప్రభు ఏమన్నాడు తెలుసా? అసలు ఆ కొంపలో నాకు స్థలమే లేకుండా, ఆ హృదయములో నాకు స్థలమే లేకుండా, ఆ కొంపలో నాకు స్థలమే లేకుండా నేనేం చేసేది అక్కడ? దేవునికి స్తోత్రం. ఈ పావురము లోకములోనికి వెళ్ళింది. ఆ లోకములో ఆ ప్రాంతం తిరుగుతూ ఉంటే అరికాలు మోపటానికి దానికి ఏం దొరకలేదు, స్థలము దొరకలేదు. అంటే కాకున్న స్థలం ఏ స్థలం? అది నాశనకరమైన స్థలం. అదే జిగట కలిగిన దొంగ ఊబి. అది కాకి గమనించలేకపోయింది, కానీ పావురము గమనించింది. పరిశుద్ధ స్థలము లేదు,
ప్రయోజనకరమైన స్థలము లేదు, ఉపయోగకరమైన స్థలము లేదు, నాకు క్షేమం అనిపించే స్థలము లేదు అని పావురము జ్ఞానము కలదే దాని అడుగు ఇంకెక్కడ పెట్టలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకని ఈ పావురాన్ని నా పావురము అని చెప్తున్నాడంటే, ఈ పావురానికి లోకములో ఎక్కడ స్థలము లేదు, లోకములో ఎక్కడ కూడా స్థలము లేదు. ఎక్కడ అటు పోయి ఉండొచ్చు కదా, ఇటు పోవచ్చు కదా, ఎక్కడ లేదా ఇక్కడికి వచ్చావు అంటే నాకెక్కడా ఏం లేదు, నాకెక్కడ చోటు లేదయ్యా, నాకెక్కడా స్థలం లేదయ్యా. దేవునికి స్తోత్రం. నీకు లోకములో ఎక్కడైనా స్థలం ఉంటే అక్కడ సెట్ అయిపో. నిన్నెవరు ఇక్కడికి రమ్మని బలవంతం చేయట్లేదు, ఇక్కడ నివసించమని బలవంతం చేయట్లేదు, ఇక్కడే ఉండమని చెప్పట్లేదు. ఇక్కడ ఎవరు ఉంటారు అంటే లోకములో నాకు ఎక్కడా స్థలము దొరకలేదయ్యా. అరికాలు మాపటానికి కూడా ఏం దొరకలేదు, స్థలము నాకు ఎక్కడ దొరకలేదు. ఎక్కడో చోట ఉండొచ్చు, ఎక్కడో చోట బ్రతకొచ్చు కదంటే మేము బ్రతకలేమయ్యా. మరి ఎక్కడ బ్రతుకుతావంటే ఈ బండ సందులోనే బ్రతుకుతానయ్యా, ఈ బండ సందులోనే బ్రతుకుతానయ్యా, ఈ బండ సందులోనే ఉంటానయ్యా. మరి ఈ బండ సందులో ఉంటే నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, టయానికి నువ్వు ఆశించింది ఏమి ఇక్కడ దొరకదంటే, అయినా నాకు పర్వాలేదయ్యా, నేను ఇక్కడే ఉంటా. నువ్వు కానీ ఇక్కడ ఉంటే నేనంట అయ్యా ఏమంటావంటే నా పావురమా. దేవునికి స్తోత్రం. ఎందుకనయ్య ఈ పావురాన్నే నా పావురమా అన్నావు? కాకిని పెంచావా? కాకిని పెంచాడా? కాకి ఒక అరగట్టమన్నాడా? ఆయన చెప్తే కదా నోహం కట్టింది. కాకి ఇత్తనాలు వేసి పెంచావు కదా, కోడికి ఇత్తనాలు వేసి పెంచావు కదా, పక్షులు పిసుకులు అన్నింటికి వేసి పెంచావు కదా. ఎందుకనయ్యా పావురాన్ని మాత్రమే నా పావురమా అంటున్నావు? ఈ కాకి నీ కాకి కాదంటే చెప్తానాగో, ఈ రెండింటిని కలిపి పంపాను. పావురము మాత్రము అరికాలు మోపటానికి నాకు స్థలము దొరకలేదని రిటర్న్ వచ్చేసింది ఈ బండ సందులోకి. దేవునికి స్తోత్రం. ఈ బండ సందులో గాలి ఆడట్లేదు. ఏమాడట్లేదు? గాలి ఆడట్లేదు. ఇరుకుగానే ఉన్నా, గరుకుగానే ఉన్నా, కష్టముగానే ఉన్నా ఈ బండ సందులోనికి ఈ పావురం వచ్చేసింది. కానీ ఈ కాకి కదిలేది లేదు, వదిలేది లేదు. ఈ స్థలములో నుంచి కదిలేది లేదు. ఇక ఈ తిండి దొరికింది, ఇక వదిలేది లేదు అంటూ కదలకుండానే వదలుకోకుండానే దాని పతనము అదే చేసుకుంది. పావురమా ఏం తినొచ్చావు? అయ్యా నాకు అరికాలు మోపటానికే స్థలమే లేదు, అందుకే నీకు నివాసము నేను కట్టుచున్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నీకు స్థలము నేను సిద్ధపరచుచున్నాను. ఎవరికయ్యా నువ్వు సిద్ధపరిచేది స్థలం అంటే లోకములో దానికి స్థలము దొరకలేదంటే, అరికాలు మోపటానికి దానికి స్థలము దొరకట్లేదంట. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. నేను ఒక ప్రాంతంలో సేవ చేశాను. ఆ ప్రాంతంలో సారాయి కాసుకుని ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాంతాలకు తీసుకుని వెళ్ళి ఆ సారాయి అమ్ముకొని ఉపాధి పొందేవారి సంఖ్య ఆ ప్రాంతాల్లో అధికముగా ఉండేది. చాట్నా మోట్న ఏదో బ్రతుకు తెరువుకి నేను అదే ప్రాంతంలో సువార్త ప్రకటిస్తూ ఉండేవాడిని. అయితే నేనేం చేసేవాడినంటే
ఒక చిన్న బాక్సు, ఒక బాక, ఒక డ్రమ్ము తీసుకుని ఎవరైనా బిడ్డలు దొరికితే ఒక 2, 3, 4 బిడ్డల్ని, ఒక 5, 6 మంది బిడ్డల్ని తీసుకుని ఆ సువార్తకి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోతే ఎక్కడ సువార్త పెడదామన్నా నన్ను పెట్టనిచ్చేవాళ్ళు కదండి. రే పో. కొన్ని ప్రాంతాల్లో కుక్కని తరిమినట్లు కొట్టి తరిమిన రోజులు లేకపోలేదు. ఎందుకు వెళితే? సువార్త ప్రకటించడానికి వెళితే. మరి వీళ్ళు ఉపాధి కొరకు వ్యాపారం చేసుకోవటానికి వెళితే వాళ్ళనేవాళ్ళు కానీ ఈరోజు మంచి తెచ్చు, రేపు ఇంకా మంచిది తీసుకురా, ఇదిగో ఈ పక్కన చేరి అమ్ముకో. ఎక్కడ అమ్ముకో? ఈ పక్కన చేరి, ఇదిగో ఈ సైడ్లో కూర్చుని అమ్మేసుకో. ఇదిగో రేపు మళ్ళీ మాకు ఇబ్బంది అయిపోద్ది, నువ్వు తప్పనిసరిగా రేపు రావాలి మళ్ళీ. మా కష్టార్జితమంతా నువ్వు దోచుకొని వెళ్ళాలి. మేము దానికి సపోర్ట్ చేస్తాం. దేనికి సపోర్ట్ చేస్తాం? సారాయి దుకాణాలు పెట్టడానికి సపోర్ట్ చేస్తాము. కానీ దేవుని సువార్త మా ప్రాంతాలకు రావటానికి మేము అంగీకరించేది లేదు. ఇదిగో సారాయి దుకాణాలు పెట్టుకోవటానికైతే స్థలము దొరుకుతుంది, కానీ దేవుని బిడ్డలు పరిచర్య చేయటానికి, సువార్త ప్రకటించటానికి ఇదిగో అసలు అడుగు పెట్టడానికి లేదు. కాకికి కావలసినంత దొరికింది, కావలసినంత దొరికింది, ఆశించినంత దొరికింది, ఆశించిన దానికంటే అధికముగా దొరికింది. కానీ పావురముకు మాత్రము అరికాలు మాపటానికి స్థలమే దొరకలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు అది దొరకలేదు, ఇది దొరకలేదని బాధపడుతున్నవేమో. ఇదిగో నాకై నా యేసు కట్టాడు సుందరమైన బంగారీలు. దేవునికి స్తోత్ర. నీకై నీ యేసు కట్టాడు సుందరమైన బంగారీలో. ఆయన చేతులు చాపే ఉంచాడు, ఆయన కిటికీ తెరిచే ఉంచాడు. ఎవరి కోసం అంటే, అయ్యా ఈ లోకము నా సొంతము కాదు, ఈ భూమి నా సొంతము కాదు, ఇక్కడెక్కడ కూడా నేను అరికాలు మోపటానికి నాకేం లేదయ్యా. అయ్యా నీ రాజ్యమే నా సొంతమని నిరీక్షణతో నిలిచిన వారిని ఈ రాత్రి నా ప్రభు అంటున్నాడు, నా పావురమా, నా నిష్కలంకురాలా, నీ స్వరము నాకు వినపడనేమో, నీ ముఖము నాకు కనపడనేమో, నీ ముఖము మనోహరము, నీ స్వరము నాకు మాధుర్యము. ఏంటి ప్రభువా, దీనిలో ప్రత్యేకత ఏముంది ప్రభువా అంటే, ఇదిగో కాకికి పావురానికి ఉన్న వ్యత్యాసము గమనించు. ఎందుకని దీంటే నీ ముఖము నేను చూడాలని ఆశపడుతున్నాను, నీ స్వరము నేను వినాలని ఇష్టపడుతున్నానంటే, దానికి కావలసిన దానికంటే అధికముగానే దొరికింది. ఆ స్థలములో అది ఫిక్స్ అయిపోయింది, తింటుంది. కానీ ఇది మాత్రము నాకు అరికాలు మాపటానికి ఏమీ దొరకలేదని చెప్పింది కదా. అది పావురం యొక్క పవిత్రత, పావురం యొక్క ప్రత్యేకత. ఆ పావురము స్వరము నేను వినాలని, ఆ పావురము ముఖము నేను చూడాలని, ఆ పావురము ముఖము మనోహరమని తండ్రి ఆశపడుతున్నాడు. ఇదిగో ఆయన ఆశించేది నీ స్వరము, ఆయన ఆశించేది నీ స్వరము, ఆయన ఆశించేది నీ ముఖము. నా ప్రభు నిన్ను ఆశిస్తున్నాడు.
నీవు భూలోకమును ఆశించక, ఈ లోకాన్ని ఆశించక, ఈ లోకములో ఉన్న రుచులను ఆశించక, ఈ లోకములో ఉన్న వైభవాలను ఆశించక, ఈ లోకములో శరీరాశలను, ఈ లోకములో నేత్రాశలను ఆశించక, నా ప్రభువుని నువ్వు ఆశించగలిగితే, నా ప్రభు వైపే నువ్వు చూడగలిగితే, నా ప్రభు నిన్ను చెప్తున్నాడు, నా పావురము, నా పావురము, నా పావురము అంటున్నాడు. ఆయన కట్టిన రాజ్యము నీ సొంతము చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అందరూ అయ్యా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అంటూ కొద్ది నిమిషాలు వినిన వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. అయా రిక బరల శరల బానిక బరల బా, నా పావురమా, నా నిష్కరంకురాలా, నీ స్వరము నాకు వినబడనేమో, నీ ముఖము నాకు కనబడనేమో. నీ స్వరము మాధుర్యము, నీ ముఖము మనోహరమని నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు, నా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో నువ్వు లోకము నుంచి వేరేవాళ్ళని నా ప్రభు ఆశపడుతున్నాడు. లోక ఆశల నుంచి వేరేవాళ్ళని నా ప్రభు ఇష్టపడుతున్నాడు. రిక బరల శరల కబతిరల బాబా బాబా, నీవేనా నీవేనా వెంబడించిన బండవు, వెంబడించిన బండవు, కొండల వైపు కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. కలల వైపు నా కన్నులేసి, కొదువతో నేను కుమిలెదనా, కొదువతో అవునయ్యా కుమిలెదనా. నీవు నాకుండగా, నీవే నాండగా, అవును ప్రభువా, నీవు నాకుండగా, నీవే నాండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు, అవునయ్యా నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవు. నా కన్నులేకి కొదువతో నేను కుమిలెదనా, అవునయ్యా కొదువతో నేను కుమిలెదనా.
కన్నులేసి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా అయ్యా సర్వకృపానిధి సంపదలగనివి సర్వకృపానిధివి సంపదలగనివి సకలము చేయగలని వైపేనా కన్నులేసి చూచెదా సకలము చేయగలని వైపేనా కన్నులేసి చూచెదా అవును ప్రభువా వైపు నా కన్నులేసి కొలువతో నేను కుమిలెదనా కొలువతో నేను కుమిలెదనా నీవు నాకుండగా నీవే నాందగా నీవు నాకుండగా నీవే నాందగా నీవే నా ఆత్మదాహము తీర్చినా వెంబడించిన బండవు నీవే నా ఆత్మదాహం తీర్చినా